మాసములు నాయన తండ్రి ప్రభు మరలా నీ బలలో చేయడానికి సిద్ధపరుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించి రక్షించి కాపాడగలిగేది నువ్వే. నీ అందు ఇదియేత చూపించేవారుగా, నీ అందు భయభక్తులుగా జీవించేవారుగా, నీ మాట వినేవారుగా ఉండే కృప బిడ్డలందరికీ అనుగ్రహింపచేయండి. విధేయత చూపితే వినలేని లెక్కలేని విజయాలు చూడగలుగుతాము తండ్రి. అవును దేవా, ఆ కానా విందులో నువ్వు మాట చెప్పున నీ మాట శిశులు ఉన్నారు, ఆ యొక్క నీరుని మధురముగా మార్చున్నావు. అయ్యా ఇదిగో తండ్రి, 5,000 మంది కూర్చుని ఉండగా ఎక్కడ కూడా అక్కడ కూర్చుని ఉండి ఇదిగో వాళ్ళకి ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు ఆ యొక్క శిశువు నీ మాట విన్నారు. గొప్ప విజయం. 5,000 మంది తిని తృప్తిపడగా ఇక నువ్వు 12 గంపలు మిగిలి ఉన్నాయి. ఇదిగో తండ్రి, లాజరు సమాధిలో పెట్టబడిన లాజరు 4 రోజులు అయినప్పటికీ ఆ యొక్క రాయి తొలగించినప్పుడు ఆ మాట విధేయత చూపినప్పుడు లాజరు సజీవుడిగా తిరిగి లేచించాడు. అవునయ్యా, నీ మాట వింటే, నీ మాటకి విధేయత చూపితే ఎక్కలేని విజయాలు మేము చూడగలుగుతాం. అటు గ్రహింపు బిడ్డలో దయచేయండి. ఇదిగో బిడ్డలందరూ తండ్రి ఈ యొక్క సమయంలో అయ్యా నీ పరిశుద్ధమైన రక్తము, నీ పరిశుద్ధమైన శరీరము తిని తాగడం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఏ బిడ్డ అయోమయంగా కానీ అమాయకత్వం కానీ చేయడానికి వీలు లేకుండా ప్రతి ఒక్క బిడ్డ వారి పాపము ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొందికిని ఇదిగో తండ్రి ఈ యొక్క బలలో చేసే కృప బిడ్డలందరికీ అనుగ్రహింపచేయండి నాయన. బిడ్డలను బలపరచు, ఈవించండి. ఇదిగో తండ్రి, బలిస్తున్న నాకు నీ సహాయము దయచేయండి. బిడ్డలు ఏ బిడ్డ శాపగ్రస్తులు కాకుండా నీ కాపుదలు దయచేయండి. యేసయ్య అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన నైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరము, ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము మీ మధ్యలోకి రాబోతుంది. మీరందరూ కూడా ఎవరికి వారు పరీక్షించుకుని ఈ యొక్క బలలో చేయవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. అలాగే ఈ యొక్క ప్రభు యొక్క శరీరం కొరకు స్త్రీలో ఒక ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. ఇదిగో తండ్రి 8వ నెల నా ప్రభు
వేస్తున్నాం తండ్రి నాయన. నీ బలలో చేస్తున్నాం ప్రభు నా తండ్రి నాయన. నా దేవాన్ని కొందనాలు తండ్రి నాయన. మా కొరకు సిలువే పడ్డ తండ్రి నీకు వందనాలు నాయన. నీ నామను స్తుతి స్తోత్రం తండ్రి నాయన. నాయన యేసు నాయన బలలో చేసిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన ఆలకించి పరలోకమందున్న నా తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఆమేన్. పరిశుద్ధ రక్తము కొరకు పురుషులకు ప్రార్థన చేయండి. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కలిసి నేను జీవనంలో వాటిని సజీవులేకుండా కలిసి కాపాడి బలపరిచి భద్రపరిచినందుకు వందనములు స్తోత్రములు. ప్రభువా తండ్రి, మొదటి వారమైన ఈ ప్రాముఖ్యమైన దినమైన తండ్రి, గడిచిన నెలంతా మేము తెలుసో తెలియజేస్తున్నప్పుడు శేషుడు మాట్లాడుతున్నాను. నీకే కార్యక్రమం నడుచుంటే మనం క్షమించిన నీ పదలో చేస్తుంది. మనం శుద్ధిగా చేయండి, హృదయం భద్రపరచండి, మాటలు శుద్ధిపరచండి, మా మనసును శుద్ధిపరచండి. పరిశుద్ధ రక్తం శరీరం తీసుకుండే జ్ఞానము, తెలివి, శక్తి మాకు అందరికీ దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిజమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిజమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, పతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. పతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, మహిమనితుడా, రాజా నీకు వందనాలు. ఇదిగో నాయన అయ్యా, మా కొరకు మా పాపం నిమిత్తం నీ పరిశుద్ధమైన శరీరం, నీ పరిశుద్ధమైన రక్తము సిందించిన తండ్రి. ఈ యొక్క 2024 సంవత్సరం ఈ 9వ నెల ఈ మొదటి వారంలో బిడ్డల తండ్రి నాయన, నీ యొక్క తండ్రి నాయన పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తం తిని తాగుచుండగా బిడ్డలకు మీరు ఎత్తుకునేది ప్రతి ఒక్క బిడ్డ యొక్క పాపములు క్షమించబడ్డాడని, ప్రతి ఒక్క బిడ్డ పాపము క్షమించండి, ప్రతి ఒక్క బిడ్డకి తోడైందండి. ఇది మొదలుకు నీ రాకడ ఇదిగో తండ్రి సమయం వరకు బిడ్డలు నీ అంత భయమితులని జీవితం జీవించే కృపద ఇచ్చే ప్రభా. ఏ బిడ్డ తండ్రి నాయన శాపగ్రస్తులు కాకుండా వారిని పరీక్షించుకుని ఈ యొక్క పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధ రథము తిని తాగే కృప బిడ్డలకు అనుగ్రహించి ఏసై బిడ్డలకు సున్నాను పరమ తండ్రి. ఆమేన్. తీసుకుంటాం.